అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నట్టుగా 500 రూపాయలు ఎకరానికి ఎకరాలు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అది కూడా అమలు చేయాలని చెప్పి టీఆర్ఎస్ తరఫున మేము ప్రజెంటేషన్ ఇస్తున్నాం. మీరు తప్పకుండా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి రైతుల న్యాయం यहाँ से निकाल के यहाँ इधर 5-10 मिनट के बाद वहाँ निकालने क्या निकालने के क्या डालने के क्या सब फुसुल का काम है। अगर कुछ तो रास्ता तो बहुत काम है अगर करना नहीं आपको फिर ये गाइडेंस क्या है दिया है कि फिर एमपीडी लोग दिया कि तो पूरा वही कर टैंक बेड में यहाँ से लेके 5 फीट के बाजू में डाल रहे होता है वही टैंक बेड में डाल रहे फिर बाजू में तो कहीं भी उठा रहे नहीं कहीं भी खाटी नहीं कर रहे कुछ भी नहीं कर रहे। ठीक है वो तो देख लेके జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందర వినతి పత్రాల కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ బీఆర్ఎస్ శ్రేణులు మరి నాయకులు యువజన నాయకులు రైతు సోదరులు మిగతా అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 100 రోజుల అబద్ధాల కాంగ్రెస్ ఇవాళ రైతాంగాన్ని నిలువునా ముంచుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే కరువుగా నిలవన్నట్లు మొన్న అబద్ధాల ప్రచారాలతో అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇవాళ చిల్లర రాజకీయాలకు ఇచ్చినంత సమయాన్ని రైతాంగం పట్ల నిర్లక్ష్యాన్ని వివరిస్తున్నారు. రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పి ఇప్పటికే వర్షాలు తక్కువ ఉన్నందున యాసంగిలో మరి వాళ్ళ బోర్లు ఎండిపోయి బావులు ఎండిపోయి ఎక్కడికక్కడ పంటలన్నీ కూడా మనం వేసుకున్నటువంటి పంట పూర్తిగా దెబ్బతిని ఎండిపోయి పశుగ్రాసానికి కూడా పనికిరాని పరిస్థితిలో ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అలా హైదరాబాద్ రాజధానిలో కూర్చొని మరి బీఆర్ఎస్ కుటుంబ పాలన అనుకుంటూ మరి కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లయినా విచ్ఛిన్నం చేయాలి వారి మీద కక్ష సాధించాలనే దురుద్దేశంతోనే ఇవాళ కేవలం బీఆర్ఎస్ను భూస్థాపితం చేయాలనే సంకల్పం తప్ప ప్రజల పట్ల విశ్వాసం ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పి రైతులకు సేవ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం సోగి లేదు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక రౌడీ షీటర్గా బీఆర్టువంటి హామీలను మొత్తం కూడా తుంగలో దొక్కి ఇవాళ రైతాంగానికి కూడా నీవు డిసెంబర్ 9వ తేదీన నేను టింగు అని చెప్పి రైతు బంధును 15,000 రూపాయలు చొప్పున అందరికీ ఇస్తానన్న ఈ అబద్ధాల ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా 4 ఎకరాలకు కూడా రైతు బీమా రైతు బంధు ఏ లేదనే విషయం అందరికీ కూడా తెలిసిందే. మరి రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఏవి కూడా ఇవ్వకుండా ఇవాళ సాగునీరు కూడా ఇవ్వకుండా రైతుల యొక్క పంటలను నష్టపోయే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తూ ఉన్నది. దానితో పాటు ఇవాళ బ్యాంక్ అధికారులు ఇవాళ వచ్చి పంటలు నష్టపోయి ఒక దిక్కు గోడాడుతుంటే ఈరోజు బ్యాంక్ అధికారులు వాళ్ళకు నోటీసులు ఇచ్చి రుణాలు ఇమీడియట్గా కట్టాలని వాళ్ళని వేధించడం వల్ల ఇవాళ రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 నెలల కాలంలో 200 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 15 లక్షల ఎకరాలకు పంట నష్టం జరిగింది. ఇవాళ వేసిన పంటలన్నీ ఎండిపోయి అన్ని కూడా చేతికొచ్చిన పంటలను పశువులకు మేతగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్నటువంటి కష్టాలను మొత్తం ఇవాళ మేము వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఇలా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎండిన ప్రతి ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా సాగునీటికి సంబంధించిన నీటిని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబో 6 తారీఖు లోపల ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీళ్లు మొత్తం ఈ చేతికొచ్చిన పంటలకు విడుదల చేయకపోతే 6 తారీఖు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం.